శ్రీ శరత్చంద్ర చటర్జీ రాసిన బెంగాలీ నవల సవిత చివరి భాగం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు విమల్ బాబు మళ్ళా కలకత్తాకు వచ్చాడు సింగపూర్ నుంచి. వచ్చే ముందు సవితకు ఉత్తరం ద్వారా తర్వాత టెలిగ్రామ్ ద్వారా తెలియపరిచాడు. ఆ సంగతి విని విమల్ బాబుకు స్వాగతం ఇచ్చేందుకు ఉదయం చాలా పెంద్రాళి హార్బర్కు చేరుకున్నాడు. అప్పటికే చిన్న కారులో పెద్ద కారులో మేనేజరు దర్వాను గుమాస్తాలు అందరూ వచ్చేశారు. విమల్ బాబు ముందుగా తారకుని పిలిచి కారులో కూర్చోబెట్టుకున్నాడు. నేను బయలుదేరే ముందు రాజుబాబుకి కూడా ఉత్తరం రాశా. రాలేదేమిటి చెప్పమా, ఆరోగ్యం బాగలేదో మరి ఇంతకంటే ముఖ్యమైన పనే ఉందో అన్నాడు విమల్ బాబు. నిన్న సాయంత్రమే అతన్ని మన ఇంటి దగ్గర చూశాను అని చెప్పాడు తారక్. విమల్ బాబు డ్రైవర్తో శివచరణ్ పటల్డాంగా పోని అన్నాడు. అప్పుడు తారకుడు ఒక మిత్రుని తప్పనిసరిగా కలుసుకోవాలి, ఇక్కడే దిగిపోతా అంటూ తప్పుకున్నాడు. విమల్ బాబు అడిగాడు, అయితే నీ ప్రాక్టీస్ త్వరగా సాగుతుందా? మీ దయవల్ల లోట్లేదు అన్నాడు తారకుడు. సంతోషం, నువ్వు తప్పక అభివృద్ధిలోకి వస్తావు అన్నాడు విమల్ బాబు. తారకుడు వినయంగా వంగి విమల్ బాబు పాతధూళి తీసుకుని కారులోంచి దిగిపోయాడు. పటాల్డాంగా వచ్చిస్తే రాఘాల ఇంటికి 2 తాళాలు వేస్తున్నాయి. భోగట్ట ఏమీ తెలియలే. ఇక్కడి నుంచి బయలుదేరి విమల్ బాబు తిన్నగా సవిత ఇంటికి వెళ్ళాడు. శారద కూర్చోండి, అమ్మని పిలుచుకొస్తా అంటూ ఉండేసరికి గదిలోంచి సవిత యువతలకు వచ్చింది. మాసిపోయిన మల్లు చీరే, తలకు తైల సంస్కారం లేదు, కళావిహీనంగా ఉంది. ఆ విశాల నేత్రాల్లో అజ్ఞాత జీవితం వల్ల కలిగిన వేదనాఛాయలు కనిపిస్తున్నాయి. ఏమిటి ఇలా అయిపోయావు అని అడిగాడు విమల్ బాబు ఆశ్చర్యంతో. ఏమీ లేదు, స్నానం భోజనం అయ్యాక మధ్యాహ్నం 3 గంటలకు కదూ వస్తానని రాశారు, కాళ్ళైనా కడుక్కోకుండా తిన్నగా ఇక్కడికే వచ్చేసినట్టుందే అని అడిగింది. అందుకు విమల్ బాబు ఇలా చెప్పాడు, కొంతమంది దేవతల్ని దర్శించడానికి ముందు ధూళి పరిశుభ్రం చేసుకుని మరీ రావాలి, కొంతమంది ప్రత్యేక దేవతలను పాదధూళి సహితంగానే దర్శించాలి అన్నాడు. లోకంలో దయామయులందరూ దుఃఖితులను ఎప్పుడు ఇలాగే పరామర్శిస్తూ ఉంటారు అంది నవ్వుతూ. స్నానం భోజనం ఎక్కడ చేస్తారు అని అడిగింది. నువ్వు చెప్పిన చోట అన్నాడు విమల్ బాబు. అయితే ఇంటికి వెళ్ళిరండి, అక్కడ ఉండేది ఎవరైనా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేదాంతం తర్వాత మాట్లాడుకుందాం, అన్ని సంగతులు ఆనకు చెప్తా, ఇప్పుడు నన్ను ఏమీ అడగండి అంది సవిత. ఆహా, చెప్పేదాకా వెళ్ళను అన్నాడు విమల్ బాబు. మధ్యాహ్నం 3ంటికి రండి, చెప్తా. రాత్రికి బహుశా మీ భోజనం ఇక్కడే, ఈ మధ్యలో నేనే స్వయంగా వంట చేసుకుంటున్నాను అంది. ప్రతి చిన్న మాట వేదనతో సవిత ఇవాళ దుఃఖావేశం పొందుతోంది, అది గమనించాడు విమల్ బాబు. సరే, సాయంత్రం వస్తా అని చెప్పి వెళ్ళాడు. అనుకున్న దానికంటే ముందుగానే వచ్చాడు విమల్ బాబు. ఆయన రావడంతోనే ఒంటి నిండా చీర కప్పుకుని వచ్చిన సవిత వంగి విమల్ బాబు పాదాలు 2 స్పృశించి నమస్కరించింది. అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేశాడు. ఏమిటిది, నీకేమైనా పిచ్చి అంటూ ఆగిపోయాడు. తన విశాల నేత్రాలతో సవిత ఆయన వైపు ఉజ్వలంగా చూసింది. పిచ్చి పని కాదు దయామయ్య, ఉదయాన మిమ్మల్ని ఆహ్వానించా, సంధ్యవేళ నమస్కరించాను, ఇక మీరు నన్నేమీ అడగరు కదా అంది మధుర స్వరంతో. ఇవాళ సవితలో ఒక విశిష్ట సౌందర్యం, మర్యాద, స్నేహం, ధైర్యం, విశ్వాసం ఇవన్నీ క్షణక్షణం తొణికిసలాడుతున్నాయి. నిజానికి విమల్ బాబు తన జీవితంలో ఇలాంటి అపురూప సౌందర్యాన్ని చూసి ఎరగడు. ఇటువంటిది ఇంతవరకు ఎవరికి లభించలేదు, ముందు కూడా లభించదు. ఇటువంటి అపూర్వ రూపాన్ని చూసి దూరంగా నిలబడి నమస్కరించడం తప్ప సమీపానికి వెళ్లే సాహసం ఎవరికీ ఉండదు. ఎంతసేపలా నిలబడతారు, కూర్చోరా అంది సవిత. వెంటనే కుర్చీలో కూర్చుని కళ్ళార్పకుండా సవిత మొహం చూస్తూనే ఉన్నాడు. ఇవాళ ఆయన మొహంలో వేరే దృష్టి లేదు, అనురాగం, ఆశ్చర్యం మాత్రమే కనిపిస్తున్నాయి. విస్మయంతో అడిగింది సవిత, ఏమిటలా తదేకంగా చూస్తున్నారు? ఇప్పటి నీ రూపాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఇదివరకు నేను చూసిన సవిత వేరు. ఆ సవిత ఎలా ఉండేది అని అడిగింది. ఒక విషాద ప్రతిమ, దుఃఖంలో మునిగి ఉన్న శోకదేవత. మరి ఈనాటి సవిత ఒక దివ్యసుందరమూర్తి. సింగపూర్లో ఉండగా నువ్వు రాసిన ఉత్తరంలో ఈ పరిణతి తాలూకు ఛాయ గోచరించింది. ఆ పరిపూర్ణ రూపాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలిగాను అన్నాడు. సవిత నవ్వింది, ఎంతో చిత్రంగా నవ్వింది. ఇలా అంది, నిజమే కావచ్చు మీరన్నది. ఒకే జన్మలో మనిషి ఎన్ని దశలు అనుభవిస్తాడో ఎవరికి తెలుసు అని చెప్పింది. విమల్ బాబు మాట్లాడలేదు, ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు సవిత కాచురంగు బార్డర్ బనారస్ పట్టుచీర కట్టుకుంది. ఒకప్పుడు విమల్ బాబు తన పని మీద కాశీ వెళ్ళి వస్తూ ఈ చీర ప్రత్యేకం సవిత కోసం తీసుకొచ్చాడు. కట్టుకోమని ఆయన ఎంత బ్రతిమలాడినా అప్పుడు ఆమె కట్టుకోలేదు. సమయం రానివ్వండి, కట్టుకుంటా అంటూ జరుపులు పెట్టింది. ఇవాళ విమల్ బాబు కోసం ఎదురు చూస్తున్న సరిగ్గా ఆ చీరే కట్టు కూర్చుంది. విమల్ బాబు
నాకు నమ్మకం లేని పునర్జన్మ సిద్ధాంతాన్ని ఇవాళ నా చేత నమ్మించావు. నువ్వన్నట్టు మనిషి జీవితంలో ఎన్నో జన్మలెత్తుతాడు. అందుకనే ఆనాడు నేను ఇచ్చిన చీరను ధరించే అవకాశం నీ కళ్ళారా చూసే అదృష్టం నాకు ఈ జన్మలోనే లభించింది అన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో ఎన్నో సమస్యలపై వేదాంత చర్చలు, ప్రసంగాలు చాలాసేపు సాగాయి. సవిత ఆకాశం వైపు చూస్తూ ఇలా అంది, నా భాగ్య జీవితం నాకు నేర్పిన గుణపాఠాలివే. ఒకనాడెప్పుడైనా అన్ని సంగతులు మీకు వివరించి చెబుతా దయామయ్య అంది. నువ్వు చెప్పే ఆ రోజు ఎప్పుడు వస్తుంది సవిత? నా భర్త నుంచి నాకు మాత్రమే తెలియవలసిన సంగతులున్నాయి, కొన్ని చెప్తాను అని వాయిదా వేస్తున్నవే కానీ చెప్పడమే కనపడదు అన్నాడు విమల్ బాబు. చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నా. అవి వింటే మీకేమిటి లాభం? తన ఇష్టానుసారంగా భర్తను విడిచి అగాధ దుఃఖంలో మునిగిపోయిన స్త్రీ హృదయం తెలుసుకోవాలనా మీ అభిలాష అంది. సవితను పిలిచి విమల్ బాబు అడిగాడు, నిజం చెప్పు సవిత, నా గురించి నువ్వు భయపడుతున్నావా అని అడిగాడు. భయమా? ఎందుకని? మీ గురించి భయపడడానికి నాకు ఇంకేం మిగిలింది గనక. ఇక నాకు జరగాల్సిన అపకారం ఏమీ లేదే భయపడడానికి. మీ గురించి నాకేం భీతి లేదు. ఇప్పటిదాకా మీ మీద పూర్తిగా ఆధారపడటమా మానడమా అని సందేహిస్తూ వచ్చా. ఈనాడు ఆ సందేహం తీరిపోయింది. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఇంతవరకు ప్రపంచంలో ఏ స్త్రీ కూడా తనకేమాత్రం సంబంధం లేని పరాయి పురుషుణ్ణి ఇంత నిస్సంశయంగా నమ్మి ఉండదన్నమాట అంది. కొంచెం ఆగి మళ్ళీ చెప్పింది, మీరు నన్ను ఎప్పటికీ ఇంతకంటే దుర్గతిలో చూడలేరు, నాకు తెలుసు. మీరు నాకు ఏ దుర్గతిని కలిగించరు. నన్ను పూర్తిగా అర్థం చేసుకోవడంలో మీరు ఎంతమాత్రం పొరపాటు పడలేదు అంది. ఎంతైనా మానవుడు మానవుడే కానీ దేవుడు కాదు కదా. కాబట్టి గుణదోషాలతో మిశ్రమమైన మానవుణ్ణి అంత పూర్తిగా విశ్వసించడం ఉచితమంటావా అన్నాడు విమల్ బాబు. ఆ సంగతి నేను చెప్పలేను. నా అంతరాత్మలో అనుకున్న మాటే మీతో అంటున్నా అంది సవిత. నీ పరిచయం వల్ల నాకు కలిగిన లాభం ఏమిటో తెలుసా సవిత? నరకం నుంచి స్వర్గం, కష్టం నుంచి సుఖం, అమంగళం నుంచి శుభశ్రేయస్సు, ఇవి జీవితాన్ని స్పర్శిస్తాయని ఇక్కడే మొదటిసారిగా తెలుసుకున్నాను అన్నాడు. మీ మాట నిజం. అమంగళప్రదమైన జీవిత పథంలో దీర్ఘయాత్ర చేశాను. అలసి సొలసి సంధ్యవేళ మిమ్మల్ని కలుసుకున్నా. విరుద్ధ సమయంలోనే తలమని తలంపుగా మనకి పరిచయం కలిగింది. ఆనాడు మీరు నన్ను చూడ్డానికి రావడం నా అదృష్టమే అంది సవిత. గత జీవితంలో విధాత నాకు ఇటువంటి శాశ్వత కళంకాన్ని కల్పించడం నా శ్రేయస్సు కోసమే అనిపిస్తుంది అన్నాడు విమల్ బాబు. అంటే ఏమిటి అర్థం అని అడిగింది సవిత ఆశ్చర్యంగా. అర్థం కాలేదా? ఈనాడు లోభంతో స్పర్శించి నిన్ను అపవిత్రం చేయలేను. కళంకపూరితమైన నా హృదయ పీఠంలో నిన్ను అధిష్ఠింపజేయలేను. అంతటి అశక్తుణ్ణి. ఇతరుల దృష్టిలో నువ్వు ఎలాంటి దానిమైనప్పటికీ నువ్వు నా జీవితంలో పరమ కళ్యాణ రూపిణివి. నిజం. అనివార్య పరిస్థితుల్లో కూడా స్వేచ్ఛగా జీవిస్తున్న నిన్ను చూడగా నా గత జీవితం అంతా గుర్తొచ్చింది. సరిగ్గా నాలాగే ఈ లోకంలో క్లిష్టమయ జీవితాన్ని అనుభవిస్తున్న మరొక ప్రాణితో తొలి పరిచయం కూడా నీతోనే కలిగింది. మానసిక అనుభూతిలో నువ్వు నేను ఇద్దరం ఈనాడు ఒకటే. అందుకనే కాబోలు మనిద్దరి హృదయాలు ఏకత్వం సాధించడం. ఇది సంభవమే కాదు, సహజమే కూడా అన్నాడు. భగవంతుని దయవల్ల మీరు నన్ను ఏ విధంగా ఊహిస్తున్నారో మీ సాన్నిధ్యంలో నేను అలాంటి మరీచికను మాత్రం కాదు అని చెప్పింది సవిత. ఇక్కడ బ్రజబాబుని రేణుని బృందావనానికి పంపించడానికి వెళ్ళాడు రాఘాల్. తీరా రాఘాల్ కోసమని విమల్ బాబు కలకత్తా వెళితే అక్కడ తను లేడు. అంచేత విమల్ బాబుకి కొంచెం చిరాకేసింది. తర్వాత ఇద్దరూ తారసపడినప్పుడు ఇలా అన్నాడు విమల్ బాబు, ఒక్కరోజు ఆగితే బ్రజబాబుని కలుసుకునేవాడిని కదా, ఆ మాత్రం ఏర్పాటు చేయలేకపోయావా రాజు? ముందుగా ఉత్తరం కూడా రాశానే అన్నాడు. మిమ్మల్ని కలుసుకోకుండా ఉండాలనే వాళ్ళ ఉద్దేశం, అందుకే త్వరగా బయలుదేరారు. ఏ నాకు తెలీదు, కానీ పెదనాన్నగారి కంటే రేణు పట్టుదలే ఎక్కువ కావడం వల్ల ఆయన ఒప్పుకోక తప్పలేదు. ఓహో అదా సంగతి, అర్థమైంది అని ఒక క్షణం ఆగి అడిగాడు. వాళ్ళని బృందావనంలో ఎక్కడ ఉంచావు అన్నాడు. దేవాలయం వీధికి చేరిన ఒక సందులో ఒక ఇల్లు మాట్లాడాను. చుట్టూ చిన్న చిన్న కుటుంబాలు ఇంకా ఉన్నాయి. 2 చిన్న పడక గదులు, వంటకు చిన్న పంచపాళి, అద్దె ఎక్కువ లేదు విచారంతో అన్నాడు విమల్ బాబు. నువ్వు తప్ప అక్కడ వాళ్ళని పలకరించే వాళ్ళు ఎవరుంటారు? కొన్నాళ్ళు నువ్వు వాళ్ళతో పాటు ఉండలేకపోయావా? ఉండొచ్చు దానికే, కానీ ఇక్కడ నా జీవనాధారం కాస్త పోతుందే అన్నాడు రాఘాల్. ఆలోచనలో పడ్డాడు విమల్ బాబు. నీకు తెలుసో తెలీదో, తారకుడు హైకోర్టు ప్లీడర్ అయినాడు. మంచి భవిష్యత్తు ఉంది అతనికి. అలాంటి వాడికి రేణుకనిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. వింటూ ఊరుకున్నాడు రాఘాల్. మీ కొత్తమ్మకే ఆ ఉద్దేశం ఉంది అని చెప్పాడు విమల్ బాబు. తారకుడు ఉద్దేశము అన్నాడు రాఘాల్. మీ కొత్తమ్మ సూచన చేసి ఉండొచ్చు అన్నాడు విమల్ బాబు. మరి మీ అభిప్రాయం? నిక్షేపం లాంటి పిల్ల, తండ్రి పేదవాడే కానీ తల్లి దగ్గర బోలెడంత ఆస్తి, అదంతా రేణుకదేగా.
పైగా తారకుడు మీ కొత్తమ్మ దగ్గరే ఉన్నాడు కనుక ఆమె మీద శ్రద్ధాభక్తులు ఎక్కువ. ఈ పరిస్థితిలో అతను ఒప్పుకోడు అంటే నేను నమ్మను. నువ్వు ఒక పని చేయాలి రాజు, తారకుడితో నువ్వే ఈ సంగతి ప్రస్తావించాలి. అసలు రేణుక పెళ్లి చేసుకోనంటుంది కదా అన్నాడు రాఘాల్. నీకెందుకు ఆ సంశయం? నువ్వు ముందు తారకుడిని ఒప్పించు, నేను స్వయంగా బృందావనం వెళ్ళి రేణుకని వెంట పెట్టుకుని వస్తే సరికదా అన్నాడు. సరే, మీ మాట కారణం ఎందుకు అని ఊరుకున్నాడు రాఘాల్. ఇటీవల రాఘాల్కు బద్ధకం ఎక్కువైపోయింది. చివరికి వేళకు తిండి ధ్యాస కూడా మర్చిపోతున్నాడు. చీటికి మాటికి ఆ ఊరు ఈ ఊరు తిరగడంలో ఉన్న కొద్ది ట్యూషన్లు చేజారిపోయినాయి. గతంలో ఒక ఇంటి వాళ్లకు చాలా సేవ చేసి ఉండటం చేత ఆ ఒక్క ట్యూషన్ మటుకు ఇంకా నిలిచి ఉంది. సమాజాల కోసం నాటకాలు రాయడం తగ్గిపోయింది. చదువులు రచనలు అడుగున పడిపోయాయి. బ్యాంకులో పైసా నిలవలేదు. ఎక్కడ చూసినా రుణాలు, ప్రతి వాళ్ళ దగ్గర చేబదుళ్ళు. మిఠాయి దుకాణం నుంచి వేడివేడి సమోసాలు తెప్పించుకుందామనుకుని నీలుని పంపించాడు. తను స్టవ్ ముట్టించి టీ నీళ్లు కాగబెడుతున్నాడు. ఆ పళ్ళంగా శారద దగ్గరికి వెళ్ళి రాత్రిళ్ళ భోజనం లేదు, వేళకాని వేళ నిద్రపోతున్నాను అని మాట మాత్రం చెప్తే చాలు, కావలసిన ఏర్పాట్లన్నీ ఆమె చకచకా చేసేస్తుంది కదా. శారద గుర్తురాగానే పెద్దగా నిట్టూర్చాడు. అక్కడికి వెళ్ళడం భావ్యం కాదు. ఈ సంగతి ఆమెకు తెలిస్తే ఎంతో బాధపడుతుంది. తనను దేవతగా భావించిన శారదకు తన పట్ల ఎంత అభిమానం ఉందో, ఎంత హృదయపూర్వకంగా సేవించడానికి ఆపేక్ష పడుతుందో రాగాలకు స్పష్టంగా తెలుసు. ఇక్కడ సవిత శారద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మీ సునార్పూర్ విశేషాలు చెప్పమ్మా శారద అంది సవిత. అందుకు శారద కుట్టు పని చేసుకుంటూనే చెప్పింది. అమ్మా, మిమ్మల్ని ఒక్కసారి చూస్తే చాలు, రేణుక సాక్షాత్తు మీ కూతురే అని ఎవరైనా చెప్పగలరు. ఒక్క రూపమే కాదు, బుద్ధి మర్యాద హృదయం అంతా తల్లిపోలికే అంది. ఎక్కడ నేర్చావమ్మా శారద ఈ మాటలన్నీ? ఇవి నీ సొంతం కాదు సుమా అనేసరికి సిగ్గుతో తలంచుకుంది. అయితే రేణుకను గురించి మరెవరితోనైనా మాట్లాడేవేమో అనిపిస్తోంది అంది సవిత. సునార్పూర్లో దేవతతో మాట్లాడాను అని చెప్పింది సందేహిస్తూ. అంటే దేవత అంటే రాజు అన్నమాట రాఘాల్. వాత్సల్యంతో శారద తలనిమిరి, నువ్వు మంచి బుద్ధిమంతురాలివి తల్లి, నాకు బాగా తెలుసు అంటూ ఉత్సాహపరిచింది. తర్వాత బాబుగారి సంగతులు అడిగింది సవిత. అందుకు శారద చెప్పింది. ఎంత మంచివారో బాబుగారు, అంత అమాయకులు కూడా. గోవిందుడే ఆయనకు సమస్తము. ఆశలు దుఃఖాలు అన్నీ ఆ గోవిందుడి చరణాలకే అర్పించారు. దుఃఖించి మానవులు సాధించేదేముందమ్మా? రేణుకను గురించి ఆయనలాగా నేను నిశ్చింతగా ఉండలేనమ్మా. రోజు రోజుల్లా ఆ గోవిందుడి భజనలతోనే అంతా నాశనం అయిపోయింది. అయినా ఆయన గారికి జ్ఞానోదయం కాలేదు. సంసారంలో ఇంత ఉదాసీనత, ఇంత నిర్లక్ష్యం ఉండే మనిషి అసలు పెళ్లి చేసుకోకపోతేనే. శారద, నువ్వు మహత్యం అంటున్నావే, అదేం కాదమ్మా, అంత విరుద్ధం అంది సవిత. ఏమిటి విరుద్ధం అంటూ లోపలికి వచ్చాడు రాఘాల్. మీ పెదనాన్నగారి సంగతి నాయన అంది సవిత. రాఘాల్ మొహం కందిపోవడం గమనించి, పెదనాన్నగారిని ఒక్క మాట అంటే కూడా సహించలేడు మా రాజు అంది సవిత నవ్వుతూ. రాఘాల్ శారద వైపు చూసి, తారక్ ఇవాళ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు. కోర్టు లేదుగా, కింద గదిలో ఉంటాడు బహుశా అంది శారద. తారకుడితో కొంచెం పనుందమ్మా, వెళ్ళొస్తా అన్నాడు సవితతో. టీ తాగేళ్ళు నాయన. శారద, ఇవాళ మినపగారెలు చేసావు కదా, టీతో పాటు రాజుకి కూడా అవి పెట్టమ్మా అంది. శారద అంది, తినడమ్మా, ఆయనకు తిన్నా అవి రుచించవు అంది. బాధతో చెప్పాడు రాఘాల్. నిజమే శారద, ఇంట్లో చేసిన టిఫిన్లు నాకు అంతగా రుచించవు, అసలు తినాలని కూడా లేదు. ఎవరి కోసం తయారు చేసావో వారికి తినిపించు అంటూ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. శారద చాలా బాధపడింది మనసులో. అది గమనించిన సవిత, శారద నువ్వేం బాధపడకు, నా మీద కోపంతో నిన్న ఆ మాట అన్నాడు. అదిగాక ఈ మధ్య రాజుకి మనసేం బాగుండట్లేదు అంది. కన్నీళ్లతో తడిసిన మొహంతో అంది శారద. నేనేం అపరాధం చేశానమ్మా? దేవతకి ఎప్పుడు ఎవరి మీద కోపం వచ్చినా నన్నే బాణాలాంటి మాటలు అంటారు అంది. నువ్వంటే అతనికి ఎంతో అభిమానం తల్లి, నా అన్న వాళ్ళని చెప్పుకోవడానికి నీకంటే మరెవరున్నారమ్మా అతనికి అని శారదను సవిత సముదాయించింది. కన్నీళ్లు తుడుచుకుంటూ శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తారకుడి గదిలో రాఘాల్ అడుగుపెట్టేసరికి తారకుడు ఏవో దావా కాగితాలు చూసుకుంటున్నాడు. చెప్పుల చప్పుడు విని తలెత్తి చూసి ఆశ్చర్యంతో, ఓ రాఘాల్ బాబు గారా అని పలకరించాడు. రావచ్చా అన్నాడు రాఘాల్. తప్పకుండా రావచ్చు, రావడం లేదు కనుకనే ఆశ్చర్యం అన్నాడు తారకుడు. అప్పుడప్పుడు వస్తూనే ఉందానే తెలుసు, కానీ ఆ రావడం నా దగ్గరికి కాదుగా, లోపలికి వచ్చినట్టే వెళ్ళిపోతుంటావు. లోపల నుంచి ఎవరో పిలుస్తుంటారు. అయితే ఇవాళ ఈ గది పిలిస్తే వచ్చావా? ఆహా, ఈ గదిలో పనుండి నా అంతటి నేనే వచ్చా అన్నాడు రాఘాల్. ఏదైనా దావా ఉందా అని అడిగాడు తారకుడు. పని ఉన్నమాట నిజమే, కానీ దావా మాత్రం కాదు. నీ ప్రాక్టీస్ జోరుగా ఉందట. ఎవరన్నారు నీతో? విమల్ బాబు చెప్పారా? అసలు వారిని ఎప్పుడు కలిసావు నువ్వు? ఏమేం సంగతులు చెప్పారు అన్నాడు తారకుడు. చాలా చాలా చెప్పారు, వినడానికి నీకు వ్యవధి ఉందా అని అన్నాడు రాఘాల్.
తారకుడు గబగబ కాగితాలన్నీ ఎక్కడొక్కడ సర్దేసుకున్నాడు. తోటలోకి పోయి కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్నారు ఇద్దరు. ఒక క్షణం ఆగు, టీ తాగిపోదాం అన్నాడు తారకుడు. పనిమనిషి ట్రేలో టీ కప్పులు మినపగారెలు పెట్టుకుని వచ్చింది. సంధ్యవేళ. తారక్ బాబు, రాఘాల్ బాబు పార్కు చేరుకున్నారు. మళ్ళా మనం ఇక్కడ ఇన్నాళ్లకు కలుసుకున్నాం అన్నాడు తారకుడు కూర్చోబోతూ. విమల్ బాబు తన గురించి ఏమేం చెప్పాడో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది అతనికి. నువ్వు బాగా కష్టపడి పని చేయగలవు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీలాంటి శ్రమజీవులు ముందు ముందు చాలా సుఖపడతారని చెప్పారు అన్నాడు రాఘాల్. అందులో ఏమీ వ్యంగ్యం లేదు, కానీ తారకుడు మరోలా అపార్థం చేసుకున్నాడు. మరి కాసేపాకి ఇలా అన్నాడు, చెప్పేదేదో త్వరగా చెప్పు. పార్కులో స్థిమితంగా కూర్చుని పిల్లగాలుల సుఖం అనుభవించేంత అదృష్టవంతుని కాదు నేను అన్నాడు తారకుడు. వకాల్తా వృత్తికి సహనం చాలా అవసరం. ఒక్క ముఖ్య విషయం మాట్లాడడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు రాఘాల్ నవ్వుతూ. మౌనంగా కూర్చున్నాడు తారక్. నీ పెళ్లి విషయం ప్రస్తావిద్దామని అన్నాడు రాఘాల్. నా పెళ్ళా? అదే అయితే ఇంతటితో ఆపేస్తే మంచిది. నాకు అభిప్రాయం లేదు, పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు అన్నాడు తారకుడు. పెళ్ళైతే పరిస్థితి బాగుపడుతుందో అన్నాడు రాఘాల్. వద్దయ్యా బాబు, నా కాళ్ల మీద నేను నిలబడగలిగే పరిస్థితి వచ్చినప్పుడు చూసుకుందాం. ఈ వివాహం వల్ల నీ ఆర్థిక పరిస్థితి చక్కబడితే అప్పుడు అభ్యంతరమేనా? ఎవరా అమ్మాయి? వకీల్ కూతురా, బారిస్టర్ కూతురా అన్నాడు తారకుడు. రాఘాల్ ఇలా చెప్పాడు. సౌందర్యవతి, గుణవతి, అనుకూలవతి, సుశిక్షిత, ఉత్తమ బ్రాహ్మణ కుల సంజాత. పిల్ల తండ్రి ఒకప్పుడు బహుభాగ్యవంతుడు. ఇప్పుడు మాత్రం పిల్లకు తండ్రి తాలూకు ఆస్తి ఏమీ లేదు. అయినా తల్లికి ఉన్న చర స్థిరాస్తులన్నీ పిల్లకే సంక్రమిస్తాయి. ఆస్తి తృణమోపణమో కాదు, పుష్కలంగా ఉంది. ఏ విధంగా చూసినా ఆ అమ్మాయి యోగ్యుడైన పురుషుడికి భార్య కాదగింది. ఇంతకీ ఎవరమ్మాయో ఏమిటో, వారు ఎటువంటి పదవిలో ఉన్నారో ఆ సమాచారం చెప్పవయ్యా అన్నాడు తారక్. నీకు బాగా తెలిసిన వారే, పిల్ల తండ్రి వ్రజబాబు. ఆయన కుమార్తె గురించి నేను నీతో మాట్లాడుతున్నాను. నివ్వెరపోయాడు తారక్. ఏమిటంటున్నావు? వ్రజబాబు కుమార్తెల్లో ఎవరి గురించి నువ్వు చెప్పేది? రేణుక గురించి అన్నాడు రాఘాల్. రాఘాల్, నీకేం మతిగాని పోలేదు కదా? పోతే నిజంగా బాగుండేది అన్నాడు రాఘాల్. నిజంగానే పోయింది రాఘాల్, నీకు ఇంకేం మిగలలేదు. అందుకనే నా కొత్తమ్మ కూతురుతో నా పెళ్లి మాట్లాడడానికి వచ్చావు అన్నాడు తారక్. ఎందుకు అంత ఉద్రేకపడతావు తారక్? లేకే, ఇదంతా నువ్వు చేసిన కుట్ర. ఆమెకు కూడా ఈ ఉద్దేశం నువ్వే కల్పించి ఉంటావు. లేదు లేదు, నేను నచ్చజెప్పాల్సినంత అవసరమే లేదు. ఎన్నాళ్ల కిందట ఆమె నిన్ను మనస్సు నిర్ణయించుకుంది. అంత అబద్ధం, పచ్చి అబద్ధం అన్నాడు తారక్. నేనెన్నడూ అబద్ధం ఆడను, నీకు తెలుసుగా. మరైతే రేణుకను నువ్వే ఎందుకు చేసుకోకూడదు అన్నాడు. నేను తగినవాణ్ణి కాదు, ఆ సంగతి కొత్తమ్మకు తెలుసు. అయితే అంత యోగ్యుడైన మందభాగ్యుడిని నేనే దొరికానన్నమాట అన్నాడు తారక్. నువ్వు యువకుడివి, విద్యావంతుడివి, బుద్ధిమంతుడివి, ఆరోగ్యవంతుడివి, సచ్చరితుడివి అన్నాడు రాఘల్. ఇన్ని బాణాలతో నన్ను నువ్వు హింసించే ముందు ఒక్క విషయం యోచించలేకపోయావా? ఆ పిల్లని నా వంశంలోకి భార్యగా తీసుకురాలేను. దారిద్ర్యం అంటే మర్యాదహీనంగా బతకడమని కాదు అన్నాడు. ఖిన్నుడైపోయాడు రాఘాల్. తారక్ ఏమిటి నువ్వనేది? భయపడక నిజం చెప్పు రాఘాల్. పోనీ నువ్వు మాత్రం ఆమెను భార్యగా స్వీకరించగలవా అన్నాడు. తారకుడి వైపు చూస్తూ అన్నాడు రాఘాల్. ఆ తల్లి ఆశ్రయంలోనే ఉంటూ ఆమె నీకిచ్చే సంపూర్ణ సహకారంతో నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నావు. నీ వంశ మర్యాదని, కులగౌరవాన్ని పెంచుకుంటున్నావు. అవునా తారక్? నీలో ఉండే మానవత్వాన్ని చంపుకుని భవిష్యత్తును రూపొందించుకోదలిస్తే అది నీ పతనానికే, మరెందుకు పనికిరాదు అన్నాడు. తారకుడు మండిపడ్డాడు. నోర్మయ్, ఒళ్ళు తెలిసి మాట్లాడు రాఘాల్. కావాలంటే వాళ్ళ తాలూకు డబ్బంతా అణా పైసలతో సహా లెక్క చూసి ఇచ్చి పారేస్తా. ఏమనుకున్నావో? ఈ షరతు మీదే వాళ్ళ సహాయాన్ని, సహకారాన్ని అసలు స్వీకరించింది. ఆదా సంగతి మంచిదే. పోనీ వాళ్ళ తాలూకు రుణభారం తీర్చడంతో పాటు నీ కృతజ్ఞతాభారం కూడా తీరిపోతుందనుకుంటాను అన్నాడు రాఘాల్. చూడు రాఘాల్, వేళకొళమాడకు. ఏ పనైతే నీకు అసాధ్యమో దాన్ని ఇతరులకు నీ చేయమని బలవంతం పెట్టడానికి సిగ్గులేదు అని అడిగాడు తారకుడు. సరే, నేను అనుకున్నట్టే జరిగిందంతా. నువ్వు ఇలాంటి మాట అంటావని మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నా. కానీ ముందుగానే కొత్తమ్మ నీకు సూచనప్రాయంగా చెప్పింది కదా అని తెలిసి ఆ ఆశ కొంచెం మనసులో పెట్టుకున్నానంతే అన్నాడు రాఘాల్. లేచి నిలబడ్డాడు తారకుడు. నాతో ఎన్నడూ కొత్తమ్మ ఈ విషయం ఛాయామాత్రంగానైనా సూచించలేదు. తారకుడు ఎప్పటికీ రాఘాల్ కాలేడని ఆమెకు తెలుసు. అంచేత ఇలాంటి ప్రసక్తి ఎప్పుడైనా రాఘాలతో తెస్తుందేమో, కానీ తారకుడితో మాత్రం తీసుకురాలేదు అని అతని జవాబు కోసం ఎదురు చూడకుండానే తారక్ చర్మని వెళ్ళిపోయాడు. ఆర్థికంగా తన భర్తకు, సంతానానికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతోనే సవిత ఒకసారి ఏం చేసింది? రమారమి 25,000 విలువగల నామమాత్రపు ధరకు కొన్నది. ఈ విషయంలో రమణిబాబు ఆమెకు సహాయపడ్డాడు.
కానీ వాళ్ళెవరూ ఈమె సహాయాన్ని సహకారాన్ని కోరలేదు సరికదా. కనీసం ఈమె ఆస్తి వైపు కంటితో కూడా ఇంతవరకు చూడలేదు. ఇహ ముందు కూడా చూస్తారనే నమ్మకం లేదు. ఇదే సవిత హృదయం ముక్క ముక్కలైపోవడానికి కారణం. మరో సంగతి, ఒకప్పుడు సీలు వేసిన నగల పెట్టెను రేణుక పేరు మీద బ్యాంకులో జమ కట్టింది సవిత. ఆ సొమ్ము కట్న రూపంలో పిల్లకు సంక్రమింపజేయాలి అని ఆవిడ ఉద్దేశం. ఆ ఆస్తి ఎవరిదో కాదు, రేణుక తండ్రిదే. ఆ కల కూడా ఫలించకుండా పోయింది. దురదృష్టం. బిడ్డతో సహా భర్త దగ్గర ఉండి ఇహనైనా హాయిగా జీవితం గడపాలని ఎంతగానో ఆశపడింది. కానీ ఇంతకాలమయ్యాక ఒక సంగతి రూఢిగా తెలుసుకుంది. తన భర్త జీవితంలో, తన బిడ్డ జీవితంలో తనకి ఆవగింతైనా స్థానం లేదు అని. సింగపూర్ నుంచి ఇవాళ సాయంత్రం టపాలో విమల్ బాబు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలో ఇలా ఉంది. సవిత, శారద రాసిన కార్డు వచ్చింది. అందులో నీ ఆరోగ్యం బాగా పాడైనట్టు తెలిసింది. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మంచం పట్టేస్తావు కూడా. కనుక త్వరగా విధానం మార్చుకోవాలి. ఉత్తరం చివరి తాజాకలం అని కూడా ఉంది. అదేమిటంటే, తారకుడు తన పెళ్లి సంగతి నీతో చెప్పే ఉంటాడు. నా అభిప్రాయం కోసం రాశాడు. నీ ఉద్దేశం ఏంటి? పిల్ల మరెవరో కాదు, తారకుడి సీనియర్ వకీల్ తెలుసుగా, శివశంకర్ బాబు, ఆయన మేనకోడలు. ఈ సంబంధం తారకుడి ముందు జీవితానికి సోపానం లాంటిది. సవిత పెద్దగా నిట్టూర్చి ఉత్తరం అక్కడ పెట్టేసి మళ్ళీ తన పనిలో పడింది. ఆమె మనసంతా దుఃఖభారంగా ఉంది. రాత్రి తారకుడికి వడ్డిస్తూ, తారక్, నీకు పెళ్ళేటగా? సింగపూర్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది అన్నది సవిత. శారద నవ్వుతూ అంది, మనింటి పెళ్లి సంగతి మనకు సముద్ర తీరం అవతల నుంచి కానీ తెలియలేదు. తారకుడికి ఒళ్ళు మండింది. తప్పనిసరిగా సవితకు జవాబు చెప్పాడు. శివశంకర్ బాబు తన మేనకోడలి కోసం నా వెంట పడ్డాడు. నేనేమాట చెప్పనూ లేదు. ఒక్క విమల్ బాబుకు మాత్రం తెలియబర్చా అన్నాడు. అన్ని విధాలా ఈ సంబంధం నీకు తగిలిందే నాయనా. అలాంటి మామ దొరకడం ఎంత అదృష్టం అని ప్రోత్సహించింది సవిత. శారద పైకి వెళ్ళిపోయింది. తర్వాత తారకుడు తను ఇల్లరిక ఉండడం గురించిన షరతు చెప్పాడు. పిల్లకు తండ్రి లేడు. శివశంకర్ బాబుకి ఆడపిల్లలు ఎవరూ లేరు. అందుకని అన్నాడు. అర్థమైంది. మేనకోడల్ని తన సొంత బిడ్డలాగా పెంచి పెద్ద చేశాడన్నమాట. అంచేతనే ఆ పిల్లను విడిచిపెట్టి ఉండలేడు ఆయన, అంది సవిత. ఆ తర్వాత సావధానంగా మా కుటుంబానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాడట. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళేది? నేను వెళ్ళిపోతే మీ మంచి చెడులు ఎవరు? అన్నాడు తారకుడు. నా గురించి నువ్వేం విచారించకు నాయనా. ఇప్పుడైనా తీర్థయాత్రలు చేసుకొద్దామని మనసు తహతహలాడుతుంది. ఇహ మళ్ళీ కలకత్తా రావాలని లేదు. ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా నచ్చిన చోట ఒక చిన్న ఇల్లు కొని ఉండిపోతాను అని చెప్పింది. నువ్వు నాతో పాటు తీర్థయాత్రలకు వస్తావా తల్లి అని సవిత అడిగేటప్పటికీ, సంతోషంగా వస్తానమ్మా అని చెప్పింది శారద. వెంటనే మనసు మార్చుకుని, యాత్రలు చేయనమ్మా, నేను రాను. ఒకవేళ వాళ్ళంతా నన్ను చూస్తే అంది. ఎవరు? అంది సవిత. మా పుట్టింటి వాళ్ళు అంది శారద. అయితే పోనీ రావద్దులే, ఇక్కడే ఉండి చదువు పూర్తి చేసుకో అంది సవిత. మిమ్మల్ని వదిలిపెట్టి ఉండడానికి భయంగా ఉందమ్మా అని చెప్పింది శారద. భయం ఎందుకమ్మా? నీలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారుగా. రాజు కలకత్తాలోనే ఉంటాడు కదా. నీ మంచి చెడులు చూస్తుండమని అతనితో చెప్పిపోతా. నీకేం కావాలంటే అది రాజుని అడగచ్చు. చీకట్లో మంచం పక్కన నిలబడి, అమ్మా అంది శారద. ఏం కావాలమ్మా శారద? నేను ఇంకా మెళుకుగానే ఉన్నా అంది సవిత. ఇవాళ నా జీవిత కథ అంతా మీతో చెప్పాలనిపిస్తుందమ్మా అంది. చాలా రాత్రి అయింది, వెళ్ళి పడుకో తల్లి, మరెప్పుడైనా చెప్దువుగానిలే అని సవిత అన్నా కూడా వినకుండా శారద ప్రారంభించింది. 12 ఏళ్లకి అమ్మ నాకు వైధవ్యం ప్రాప్తించింది. తర్వాత మరెన్నడూ నేను అత్తగారింటికి వెళ్ళలేదు. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. అందుకని మా నాన్న మళ్ళీ పెళ్ళి అంటూ ఉంటే మధ్యలోనే చెప్పింది సవిత. నువ్వేం చెప్పక్కర్లేదు శారద, ఆ సంగతులన్నీ నాకు తెలుసు. మర్నాడే సవిత విమల్ బాబుకు ఉత్తరం రాసింది. ఇక్కడ ఉండాలని లేదు, ఎక్కడైనా దూర ప్రాంతాలకు పోదామని మనసు తప్పిస్తోంది. అందుకని తీర్థయాత్రలు సేవించుకోవాలని నిశ్చయించుకున్నాను. మరి కలకత్తా రావాలనే లేదు అని. తర్వాత తారకుడి పెళ్లి భోగట్ట, అతను ఇల్లరిక ఉండాల్సిన షరతు వివరించి ఇందుకు తను ఒప్పుకున్నానని చెప్పింది. శారద విషయంలో చదువు పూర్తయ్యే వరకు హాస్టల్లో ఉంటుందని, అప్పుల్లో మునిగి తేలుతున్న రాజుకు మాత్రం ఏమీ చేయలేకపోయానని చెప్పింది. తన సహాయం కానీ ఇతరుల సహాయం కానీ అతను పొందడానికి ఇష్టపడలేదు. పోనీ అతన్ని తీసుకెళ్దామంటే బృందావనం నుంచి అతనికి ఎప్పుడు కబురు వస్తుందో తెలియదు. తారకుడికి ముమ్మరంగా కోర్టు పనులు, క్షణం తీరిక ఉండదు. ఇలా అన్ని సందర్భాలు సవిత రాసింది. మీరెందుకని వివాహం చేసుకోరు దేవత అడిగింది శారద. తారకుడితో పోటీ పడమంటావా అన్నాడు రాజు నవ్వుతూ. స్వంత కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని లేదా? ఎన్నాళ్ళని ఇలా హోటళ్లలో తింటూ జీవితం గడుపుతారు అంది శారద. అనుకున్నంత మాత్రాన చేసుకోగలరా శారద? నీ సంగతి యోచించి చూడు. ప్రయత్నలోపం లేకపోయినా నువ్వు ఏర్పరచుకోగలిగావా? నా సంగతి వదిలేయండి. అంత చిన్న వయసులోనే నేను విధవను కాకుండా ఉంటే నాకు నిక్షేపం లాంటి సంసారమే ఏర్పడి ఉండేది. మళ్ళీ ప్రయత్నించి ఎలా అయినా
ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, కానీ భగవంతుడు సహించలేకపోయాడు. నేనేం చేసేది అంది శారద. సరే గాని కొత్తమ్మ కలకత్తా వదిలి తీర్థయాత్రకు వెళితే నీ సంగతి ఏమిటి? నువ్వు వెళతావా అన్నాడు రాఘాల్. నేను వెళ్ళడం మీకు ఇష్టమా కష్టమా? ఇష్టం లేకపోవచ్చు, కానీ కష్టపెట్టుకునే అధికారం నాకు లేదుగా అన్నాడు రాఘాల్. అయితే నేను కొత్తమ్మ వెంట వెళ్ళడం మీకు అసలు ఇష్టం లేనట్టుంది అంది శారద. ఆ మాట నిజమే. నీ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తున్నాను శారద. ఇందులో నా స్వార్థం ఉందని మాత్రం ఎప్పుడు అనుకోకుసుమా అన్నాడు. లోకంలో ఎవరి మనసులో ఏ స్వార్థం ఉందో నేను గమనించలేను దేవత అంది నిరుత్సాహంగా. నా చదువు పూర్తయ్యే వరకు హాస్టల్లో నన్ను అట్టే పెట్టాలని అమ్మ యోచన. నాకు ఈ చదువు సంధ్యలు ఎంత మాత్రం ఇష్టం లేదు దేవత అంది. మరి నీకేది ఇష్టమో అని అడిగాడు రాఘాల్. ఇది అని సరిగ్గా చెప్పలేను, కానీ ఈ చదువులు వాటికి బదులు కుటుంబ విషయాలే నాకు ఎక్కువ ఆసక్తి. ఇల్లు చక్కగా అలంకరించడం, అవసరమైన వస్తువులన్నీ సమకూర్చుకోవడం నాకెంతో సరదా. పసిబిడ్డలంటే నాకు చాలా ప్రాణం. అమ్మ ఇంట్లో అద్దెకుండేదాన్ని కదా, ఇరుగు పొరుగు పిల్లలందరూ నా దగ్గరే పోగయ్యేవాళ్ళు. వాళ్ళందరినీ లాలించేదాన్ని అంది. సొంత కుటుంబం అనేది లేకపోబట్టే కదా నీకు గృహస్థ జీవితం అంటే ఇంత ఆసక్తి అన్నాడు రాజు. నిజమే కావచ్చు దేవత. అందుకని మీరు తప్పకుండా పెళ్లి చేసుకోండి, గృహస్థులు కండి. మీ దంపతులకు హృదయపూర్వకంగా సేవ చేస్తూ నా జీవితం పరమార్థం చేసుకుంటాను. స్వయంగా మీ ఇంటిని అలంకరిస్తా, చూసేవాళ్ళు ఆశ్చర్యపోయేటట్టు చేస్తా. ఈ కుట్లు అలికలు ఎందుకు నేర్చుకుంటున్నా అనుకున్నారు? నేనే స్వయంగా పిల్లని ఎన్నిక చేస్తా, నేనే మీ వివాహం జరిపిస్తా, మీ పిల్లల్ని తీర్చిదిద్దుతా అంటూ ఎన్నో చెప్తోంది ఉత్సాహంతో. అయితే ఇందుకేనా ఇప్పుడు నువ్వు స్కూల్లో చేరింది అన్నాడు. మీరుండగా నా పొట్ట కోసం ఇతరులకు చేజాపి యాచిస్తానా? ఎందుకని అంటూ ఉండగా ఆవిడ కంఠం కంపించింది. ఏమిటి శారదా నువ్వనేది? జీవితం అంతా ఇతరుల సేవ చేస్తూ గడిపేస్తావా? నీకు భర్త లేడు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, వాకిలి లేదు. ఇలా జీవితం గడిపితే తృప్తి ఉంటుందా? శారద చెప్పింది. ఏ స్త్రీకైనా తన భర్త, సంతతి, కుటుంబం ఈ మూడే అమూల్య సంపద. ఈ మూడింటినే వాంఛించే స్త్రీ ఏ విధంగానూ అప్రతిష్ట తెచ్చుకోదు, కళంకాన్ని రానివ్వదు. నా జీవితంలో అపవిత్రత అనే మాయని మచ్చ ఏనాడో ఏర్పడింది. భర్తను పొందలేకపోయాను, సంతతి అసలు లేదు. కానైతే హృదయపూర్వకంగా ఎవరిని గౌరవిస్తున్నానో, భక్తితో పూజిస్తున్నానో వారి సంతోషమే నా సంతోషం, వారి కుటుంబమే నా కుటుంబం అనుకుంటా. ఇక్కడ రెండు ముఖ్య విషయాలు. మొదటిది తారకుడికి పెళ్లి కావడం, తర్వాత విమల్ బాబుతో పాటు తీర్థయాత్రలు సేవించడానికి సవిత నిశ్చయించుకోవడం. రేపే యాత్రికుల ప్రయాణం. పాత నౌకర్ మహాదేవ్, ఒక దాసి, వంట మనిషి, వీళ్ళు వెంట వెళ్లే పరివారం. రాఘాల్ని పిలిపించింది సవిత. తనకు భర్త లోగడ సీలు వేసిన ఒక నగలు పెట్టి ఇచ్చాడుగా, అది అతనికిచ్చి చెప్పింది. నాయనా రాజు, ఇవి రేణుక నగలు. ఒకవేళ రేణుక వద్దంటే తల్లి లేని ఆడపిల్లలకు వీటినిచ్చేయి. ఏ ఉద్దేశంతో ఇంతకాలం వీటిని భద్రంగా దాచి ఉంచానో అది ఈనాటికి నా పాలిట పరమ దౌర్భాగ్యంగా, హృదయశల్యంగా తయారైంది. ఇహ ఎంతకాలం నేను నెత్తి మీద పెట్టుకుని తిరిగేది? ఇదిగో ఈ పత్రాలు చూసావా? 1,50,000 విలువ చేసే ఆస్తిని రేణుక పేర రిజిస్టర్ చేశాను. వాటి తాలూకు డాక్యుమెంట్లు. ఈ ఆస్తిని కూడా ఒకవేళ రేణుక స్వీకరించకపోతే నీ ఇష్టానుసారంగా మరొక విధమైన ఏర్పాటు నువ్వే చెయ్యి. మరొక సంగతి, ఈ నగలు, గాజులు పెళ్లి సమయంలో మా నాన్నగారు నాకు పెట్టినవి. వీటిని నా కోడలికి, అంటే నీకు కాబోయే భార్యకి నా కానుకగా ఇస్తున్నాను. మనసారా ఆశీర్వదించేస్తున్నాను. ఈ కానుక వద్దని మాత్రం అనకు. దూరాన నిలబడి శారద ఇదంతా చూస్తూనే ఉంది. రాఘాల్ వృద్ధమైన కంఠంతో అన్నాడు. అమ్మా, నీ బిడ్డ విద్య, బుద్ధి, జ్ఞానం నీకు తెలుసు కదా. ఇంత పెద్ద భారం నాకు అప్పచెప్తే నేను మోయగలనా? దీని తారకుడికి అప్పచెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. అతగాడు వకీలు, చరస్థిరాస్తుల విషయంలో గట్టి అనుభవం కలవాడు. నాయనా రాజు, నిశ్చింతగా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనీయవా? ఏ మనసుతో ఆనాడు వీటన్నిటినీ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను, ఆ ఉద్దేశం సార్థకం కాలేదు నాయన. మీ పెదనాన్నగారి వ్యాపారం దివాళా తీసిన రోజునే వాటితో పాటు ఇవి పోయి ఉంటే బాగుండేది. భయపడకు రాజు, ఈ విషయంలో నువ్వు ఏ నిర్ణయం చేసినా అది శుభప్రదంగానే ఉంటుంది అని చెప్పింది సవిత. యాత్రికులంతా కలిసి ముందుగా ద్వారకా, అక్కడి నుంచి గుజరాత్, రాజస్థాన్ పర్యటించి తర్వాత ఆగ్రా చేరుకున్నారు. అక్కడికి దగ్గరలోనే ఉంది మధుర బృందావనం. శ్రీకృష్ణుని లీలాభూమి, తప్పక చూడాల్సిందే అంది సవిత. మధురలో విమల్ బాబుకి ఒక ధనవంతుడైన మిత్రుడున్నాడు. ఆయన తన అతిథి భవనంలో విమల్ బాబుకి బస, సంచారానికి కారు, చక్కటి సదుపాయాలు అమర్చాడు. బృందావనంలో తప్పక చూచి తీరాల్సిందే ఘనంగా జరిగే గోవిందుడి హారతి. చూసి వెళదాం అన్నాడు విమల్ బాబు. సూర్యాస్తమయం ఘంటానాదం వినిపించింది. విమల్ బాబు వాళ్ళు మందిరంలో ప్రవేశించారు. హారతి ప్రారంభమైంది. గోవిందుడి విగ్రహానికి ఎదురుగా నిలబడి సవిత దర్శనం చేసుకుంటోంది. అయితే ఆమె దృష్టి విగ్రహం మీద నిలవట్లేదు, అప్రయత్నంగానే చుట్టుపక్కలకి ప్రసరిస్తోంది. సరిగ్గా అదే సమయాన వరండాలో ఒక మూల నిలబడి ముకుళిత హస్తాలతో, మూసిన నేత్రాలతో
భగవద్ధ్యానంలో మునిగి ఉన్న తన భర్త ప్రత్యక్షమయ్యాడు. హారతి పూర్తయింది. జనం ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. విమల్బాబు ముందుకొచ్చి బ్రజబాబు పాదాలకు నమస్కారం చేశాడు. బ్రజబాబు త్రుళ్ళిపడి, గోవిందా గోవిందా, ఇదేమిటి, భగవంతుడి ఆలయంలో నాకు నమస్కరిస్తున్నారా? నన్ను నరకల్లో పడేయకండి అన్నాడు. నాకు తెలియదు ఈ సంగతి, క్షమించండి అన్నాడు విమల్. మీరా విమల్బాబు, పదండి, అలా పోయి తులసి కుంజం దగ్గర కూర్చుందాం అన్నాడు బ్రజబాబు. మళ్ళా ఆయన గోవిందుడికి సాష్టాంగ నమస్కారం చేసి ముక్కు చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పుకుంటున్నాడు. నేలపైన చాపకట్టుగా పడి నమస్కరిస్తున్న బ్రజబాబును చూస్తూ నిలబడింది సవిత. బాగా పెరిగిన గడ్డం, తెల్లబడిన పిలక, మెళ్ళో తులసి దండ, నుదుట తిలకం, చేతిలో జపమాల, భుజం మీద హరినామం వేసి ఉన్న దుప్పటి, ఇది బ్రజబాబు వేషం. దబ్బపండు లాంటి ఛాయ, ఆజానుబాహు, కానీ వృద్ధాప్యం వల్ల నడుం వంగింది. ఆయన చెప్పాడు, ఈ దీనుణ్ణి దుఃఖితుణ్ణి ఆ గోవిందుడు అనుగ్రహించాడు. ఆయన అపారదయను ప్రసాదించాడు. యమునా స్నానం ఆచరించిన వాడికి, గోవర్ధనగిరిధారి దర్శనం చేసుకున్న వాడికి ఇహ జీవితంలో లోటేమిటి? బృందావనం అంతా హాయే. ఈ లోకంలో మరి నాకు ఎటువంటి కోరికలు లేవు. ముందుకొచ్చింది సవిత. ఇక్కడ వైష్ణవ్ బాబా దగ్గర దీక్ష పుచ్చుకున్నారట కదా, రాజు చెప్పాడు. అయితే ఇక రాత్రింబగలు ఆ జపమేనా? నీకేం తెలుసు కొత్త కొడలు? ఆ గోవిందుడే నా జీవిత చరమాధ్యాయంలో నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు. ఇక్కడికి వచ్చాకే సమస్త దుఃఖాలు సమసిపోయాయి. మరి నా బిడ్డ, నీ రేణుక సంగతి ఎక్కడుంది రేణుక? అడిగింది సవిత గంభీరంగా. అందుకు బ్రజబాబు ఇలా చెప్పాడు. ఎవరు? నా బిడ్డ. ఇలాంటి వ్యర్థమైన మాటలిక మానే కొత్త కోడలు. ఇక్కడ తక్కిన విషయాలని తుచ్చమైనవే. ఇక్కడున్నది కేవలం ఒక వ్రజనందనుడు, శ్రీకృష్ణుడే సర్వము. అంతేగాని నా అనేవాళ్ళెవరు లేరు. నా రేణుకని కూడా ఆయన పాదాలకే సమర్పించాను. నా బిడ్డ నా రేణుక అని అనుకున్నంతకాలము ఆమె భవిష్యత్తు కోసం యమయాతను అనుభవించాను. ఇప్పుడు ఆ గోవిందుడికే అర్పించేయడంలో ఎంతో నిశ్చింతగా ఉంటున్నాను. దాని భవిష్యత్తు ఏం చేస్తాడో ఆ బాధ్యతంతా గోవిందుడిదే. మనదేముంది? మనం కేవలం ఆ పరమాత్మని చేతికి కీలుబొమ్మలం. అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు బ్రజబాబు. అంతలోనే అకస్మాత్తుగా నాన్నగారు అన్న పిలుపు వినిపించింది. సవిత ఆశ్చర్యంతో వెనుదిరిగి చూసేసరికి రేణుక నిలబడి ఉంది. ఏ స్థితిలో ఉంది రేణుక? రూపం చూస్తే ఒంటికి ఎటువంటి సంరక్షణ లేక దరిద్ర దేవత పాదచిహ్నాలు ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సగం మాసిన బృందావన ధోతి, మెళ్ళో తులసిమాల, నొసట చందన తిలకం. ఇటువంటి రేణుకను చూడడంతో సవిత హతాశురాలైంది. మతిపోయినట్టే అనిపించింది. అసలు ఆమె వైపు రేణుక చూడనైనా చూడలేదు. నాన్నగారు, ఇంటికి పోదాం పదండి, చాలా రాత్రైంది అంది. అమ్మా, నువ్వు మీ అమ్మను గుర్తించలేదా అని అడిగాడు బ్రజబాబు. గుర్తించాను, కానీ ఆలయ ప్రాంగణంలో నమస్కరించకూడదు అంటూ తల్లికేసి ఒక్కసారి చూసింది. తర్వాత మళ్ళీ తండ్రితో, నాన్న పదండి, పగలంతా ఏకాదశి వ్రతంలోనే ఉన్నారు, ఇప్పుడైనా కాస్త ప్రసాదం అంది. తన బిడ్డ తల్లి పట్ల పరాయిదానిలాగా ఉండడం చూసి బ్రజబాబు చాలా బాధపడ్డాడు. కొత్త కొడలు, పోనీ ఒక్కరోజు గోవిందుడి సేవ కోసం కుటీరానికి అనేసరికి సవిత అంది. నాలాంటి అపవిత్రురాలు మరోసారి అక్కడికి రావడం మంచిది కాదు అంది. నాలిక ఖర్చుకున్నాడు బ్రజబాబు. దీనబంధువు, దీనదయాళువు, పతిత పావనుడు, ఆశ్రయదాత ఆ గోవిందుడు, ఇది తెలీదా కొత్త కొడలు నీకు? సవిత దుఃఖం సుడిదిరిగిపోతుంది, దిగమింగుకుంటోంది. మీ మతధర్మాలు చిలక పలుకులు. అవి మిమ్మల్ని ఏ స్థితికి తీసుకొస్తున్నాయో మీ కళ్ళతో మీరు చూడలేరు. క్షమాశక్తి లేని మతం మతం కాదు, అది ధర్మశాస్త్రం కాదు అనేసి అక్కడి నుంచి మందిరం బయటకు వచ్చేసింది. పిచ్చివాడిలా చూస్తున్నాడు బ్రజబాబు. ఆయన్ని విమల్బాబు అడిగాడు, మీతో కొంచెం మాట్లాడాలి, ఎప్పుడు వీలుంటుంది? విమల్బాబు, రేపల్లా నేను మా గురుదేవులైన బాబా వైకుంఠదాసు వారి కుటీరంలోనే ఉండిపోతా, కనుక ఎల్లుండి ఉదయం నిరభ్యంతరంగా రావచ్చు మీరు. రేపు ఒక్కరోజుకి నన్ను మన్నించాలి అన్నాడు. సరే, ఎల్లుండి ఉదయమే వస్తా, నమస్కారం అన్నాడు విమల్బాబు. నిశ్చలమైన మనసుతో టీ కలుపుతూ అంది సవిత. సింగపూర్ వెళ్ళడానికే నిశ్చయించుకున్నా. కొంతకాలం ఇలాగే యాత్రలు సేవిద్దాం, ఎప్పుడు మనసుకు నచ్చకపోతే అప్పుడే వెళ్ళొచ్చుగా అన్నాడు విమల్బాబు. వద్దొద్దు, ఏ తీర్థయాత్రలు నేను చేయదలుచుకోలేదు. మానవుడు నిర్మించిన ఈ గుళ్ళు గోపురాలు దర్శిస్తూ తిరగడం వల్ల ఏమీ సార్థకం కనపడదు. ఇక నాకు కావాల్సిన విశ్రాంతి విమల్బాబు. నువ్వు పూర్తయినా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్న ఆ చోటు కూడా నీ కోరిక సఫలం కాకపోతే అన్నాడు. దృఢ మనసుతో చెప్పింది సవిత. ఈ నా జీవిత చరమ అధ్యాయంలో ఆ భగవంతుడే నన్ను దయదల్చి మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు. మీ ద్వారానే భగవంతుడు నాకు సౌఖ్యాన్ని కల్పించాడు. అదే నిజంగా అక్షయ సంపద. రెమ్మ నుండి పువ్వు రాలిపోతే మళ్ళీ తిరిగి రెమ్మను చేరుకోలేదు. ఎండమావుల భ్రాంతిలో పడి జీవితంలో ఇంకా ఇంకా తిరగడం కేవలం వ్యర్థం తప్ప మరేం కాదు. ఈ మాట నేను అనుభవం వల్ల తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. అయితే సింగపూర్ టెలిగ్రామ్ ఇవ్వనా? ఓడలో మన కోసం 2 క్యాబిన్లు రిజర్వ్ చేయిస్తాను అన్నాడు. సరే అన్నట్టు తల ఊపింది సవిత.
మర్నాడు ఉదయం మధుర నుంచి కారులో బృందావనం బయలుదేరబోతూ విమల్ బాబు అడిగాడు, వారు నిన్ను ఆహ్వానించారు కదా, వెళ్ళొద్దామా? ఇందుకు సవిత ఇష్టపడలేదు. చివరికి విమల్ బాబు ఒంటరిగానే బృందావనం చేరుకుని బ్రజబాబు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. అంతకు ముందు రోజునే రేణుకకు కలరా తగిలింది. చికిత్స లేదు, వైద్యానికి ఏర్పాటు లేదు. రోగికి హరినామ సంకీర్తన వినిపిస్తున్నారు. రేణుక తండ్రి భగవంతుడి విగ్రహం ముందు అల్లకల్లోలమై సాష్టాంగపడుతున్నాడు. గురువులైన బాబా వైకుంఠదాసు వారికి కబురు వెళ్ళింది. సపర్య కోసమని ఆయన ఒక వైష్ణవ దాసిని పంపించాడు. ఆవిడకేం అనుభవం లేదు ఈ విషయంలో. తెరుపు మరుపుల్లో ఉన్న రేణుక దాహం దాహం అని చేత్తో సైగ చేస్తే వైకుంఠదాసు గారు పంపిన మందు లేకపోతే భగవత్ చరణామృతం నోట్లో పోస్తున్నారు. మంచం పట్టిన రేణుకను, శోచనీయమైన ఆమె దేహస్థితిని విమలబాబు గమనించాడు. వెంటనే సవితని తీసుకురావడానికి మధుర ప్రయాణమైనాడు. కబురు చెవిన పట్టంతోనే సవిత కొయ్యబారిపోయింది. తక్షణమే ఆమెను తీసుకుని బృందావనం బయలుదేరాడు విమల్బాబు. విమల్బాబు ఏ మాట చెప్పి ఓదార్చుదామన్నా సవిత చెవులకు వినిపించడమే లేదు. ఉన్నట్టే ఉండి ఇలా అంది, దయామయ, మీరెన్నో దేశాల కథలు చరిత్రలు చదివారు కదా, కుమార్తె జీవితానికి కన్నతల్లే కారకురాలైన కథ ఎక్కడైనా చదివారా అంది. తొందరగానే బ్రజబాబు ఇంటికి చేరారు. అక్కడ కాషాయ వస్త్రాలు ధరించిన వైష్ణవుల గుంపు. ఇంటి ముందు అంతిమయాత్రకు చేసే సన్నాహాలు. విమల్బాబుకు అనుమానం కలిగింది. సవిత వైపు చూశాడు. ఆవిడ స్థిరంగా ధీరురాలాగా నిలబడింది. ముఖంలో దుఃఖపు ఛాయలేమీ కనపడలేదు. ఆశ్చర్యపడ్డాడు విమల్బాబు. ఎంతో నిబ్బరంతో సవిత కారు దిగి సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను చూడటంతోనే బ్రజబాబు పెళ్ళుబుకి దుఃఖంతో అన్నాడు, వచ్చావా కొత్త కోడలు? వీళ్ళందరూ రేణుకని తీసుకుపోతామని హఠం చేస్తున్నారు. చూసావా, నేనేమన్నానో తెలుసా? వీల్లేదు, ఈ సంపద ఎవరిదో ఆ యజమాని రావాలి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందరు కానీ అన్నాను. నీ సంపదను నేను భద్రపరచలేకపోయాను సవిత. క్షమించు సవిత, నన్ను క్షమించు. మాట్లాడలేదు సవిత. గుండె పట్టుకుని ధూళితో నిండిన ఆ వరండాలో మంచం వైపే చూస్తూ ఉంది. నేల మీద మురికి బట్టలతో చుట్టబడిన శవాన్ని పడుకోబెట్టారు. దగ్గరలోనే చరణామృత పాత్ర, నీళ్ల గ్లాసు, మందులు అన్నీ ఉన్నాయి. వణికిపోతున్న చేతులతో సవిత ముందుకొచ్చి శవం ముఖం మీద బట్ట తొలగించింది. నెత్తురు చుక్క లేక పాలిపోయిన ముఖం, లోపలికి పోయిన కళ్ళు, అస్థిపంజరం అంతా కనిపిస్తుంది స్పష్టంగా. ఆ క్షణాన తల్లి కళ్ళలో ప్రపంచమందుండే వాత్సల్యపూరితమైన సమస్త దుఃఖము ఆవరించింది. ప్రాణరహితమైన తన రేణుక శరీరాన్ని ఆ చల్లటి లలాటం పైన ఒక్కసారి సవిత ముద్దు పెట్టుకుంది. అంతే, తప్పుకుని పక్కన నిలబడింది. తర్వాత జరగాల్సిన తంతు ప్రారంభమైంది. ముసలివాడైన తండ్రికి జీవితంలో సాధించిన సహనం, సాధన, భగవద్ధ్యానం ఎక్కడికి పోయాయో. పసిబాలుడిలాగా నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు. అమ్మా రేణుక, నీ ముసలి నాన్నని ఎవరికి అప్పచెప్పి వెళ్ళిపోయావమ్మా తల్లి అంటూ ఒకటే గోల. చాలా రోజుల తర్వాత రేణుక పోయినట్టు తెలిసి రాజు వచ్చాడు. బ్రజబాబు చిన్న భార్య వచ్చింది. దుఃఖంలో మునిగి ఉన్న తన భర్త భారమంతా వహించి రాత్రింబగళ్ళు ఆయన్నే కనిపెట్టుకుని ఉండడంతో సవితకు కొద్ది రోజుల్లోనే ముసలి రూపు ఏర్పడింది. పెదవులు ఎండిపోయి లావణ్యం చెడింది. వసారాలో కూర్చుని పేలపిండి విసురుతోంది. చీర నిండా నూనె మరకలు, బాగా మాసిపోయింది. తలపాపట చెదిరిపోయి వంకర టింకరగా ఉంది. సరిగ్గా అప్పుడే వచ్చాడు విమల్బాబు. మీరిక్కడ ఎంతకాలం ఉంటారు అని అడిగింది సవిత. చిన్న కోడలు వచ్చింది, ఆమె రాకముందే నేను వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ మీరందరూ ఆయన్ని కలకత్తా తీసుకుపోవడానికే వచ్చారు కనుక నిశ్చింతగా ఉండనివ్వరు. అసహాయుడైన ఆయన చివరి దశలో బృందావనం ఆశ్రయించుకున్నాడు. దాని నుంచి దూరం చేయడం అపకారం కాదు. ఆయన హృదయంలో ఉన్న ఆవేదనను అర్థం చేసుకున్న మనిషి అయితే ఆమె ఇక్కడే ఉండి కనిపెట్టుకుని సేవ చేయాలి అంది. జవాబు చెప్పలేదు విమల్బాబు. సవిత అంది, ఈ దిక్కుమాలిన దేశంలో మీరు పడుతున్న బాధ నాకు బాగా తెలుసు. మీరు ఇక వెళ్ళిపోకూడదు, నేను ఇక్కడే ఉండిపోతా అంటూ దుఃఖపూరితమైన స్వరంతో మళ్ళీ ఇలా అంది. ఒక్క మాటగా జవాబు చెప్పి వెళ్ళండి. ఒకనాడు రేణుక నన్ను అమ్మ అని పిలిచింది. ఎంతో ఆప్యాయంగా నాకు సపర్యలు చేసింది. అయినా కూడా నా జీవితం కళంకం పోలేదదా అంది. దీనికి నీ అంతరాత్మే చెప్తుంది సవిత సరైన సమాధానం అన్నాడు విమల్బాబు. తన చెల్లెల్ని వెంటబెట్టుకుని కలకత్తా నుంచి వచ్చింది వ్రజబాబు చిన్న భార్య. భర్తను అక్కడికి తీసుకుపోవాలని ఆవిడ ఉద్దేశం. అయితే ఆ విషయంలో వ్రజబాబు ఏ మాట చెప్పలేదు. సవిత జోక్యం కల్పించుకుని అన్నది, ఈ స్థితిలో ఆయన కలిపి కలకత్తా తీసుకెళ్లడం మంచిది కాదు. చివరి దశలో ఈ కొద్ది జీవితకాలం వారిని బృందావనంలోనే గడపనివ్వండి అంది. వెంటనే చిన్న కోడలు అంటే వ్రజబాబు చిన్న భార్య ఇలా అంది, ఇక్కడ ఎలాంటి వైద్య సౌకర్యము లేక ఒక ప్రాణి ఇప్పటికే పోయాయి. ఈయనకు కూడా మళ్ళీ జబ్బు చేస్తే మంచి చెడ్డ చూసేవారెవరు అంది. సేవ చేయదలిస్తే నువ్వు ఇక్కడే ఉండి చేయొచ్చుగా, అభ్యంతరం ఏముంది? ఆయన ఇక్కడి నుంచి మాత్రం తీసుకెళ్ళలేవు అంది సవిత.
మీరెవరో నాకు అర్థం కాలేదు అంది చిన్న కోడలు. నేనా? మీ అత్తగారింటికి సంబంధం ఉన్నదాన్ని, దగ్గర బంధువుని. ఇంతకు ముందెప్పుడు మనం కలుసుకోలేదు, అందుకని నన్ను ఆనవాలు పట్టలేకపోయావు అంది సవిత. తెలివైంది కాదు చిన్న కోడలు, జవాబు చెప్పే తెలివి అసలు లేదు. ఒక క్షణం ఏమిటో ఆలోచించి ఇలా అంది. నేను ఇక్కడికి రావడం అన్నయ్యకి అసలు ఇష్టం లేదు. ఎంతో బతిలాడితే సరే 2 రోజులు ఉండి వచ్చేసేయి అని పంపించాడు. మా వారిని ఇక్కడి నుంచి తీసుకెళ్లడమే సరైన పని అంది. ఆయన దృష్టి నుంచి ఆలోచిస్తే ఈ పని అన్ని విధాలా అనుచితం అంది సవిత. నా వెంట రావడం అసాధ్యమైతే మరి వారి మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? రేపు పొద్దుటికల్లా మేము విధిగా బయలుదేరి తీరాలి అని చెప్పింది చిన్న కోడలు. అందుకు సవిత ఇలా అంది. బంధువులు ఆత్మీయులు ఆయన్ని ఒకనాడు అందరూ నిరాదరణతో పరిత్యజించారు, నిరాశ్రయుని చేశారు. ఆ సమయంలో వారి భారమంతా తనదిగా భావించిన వ్యక్తే మళ్ళీ ఈనాడు ఆయన బరువు బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ మాట మీ అన్నగారితో చెప్పు కంది. ఎవరా వ్యక్తి అని ఆసక్తితో అడిగింది చిన్న కోడలు. నువ్వు గుర్తించలేవమ్మా చెల్లి, మీ అన్నయ్యతో చెప్పు, ఆయన గ్రహిస్తారు కంది. చెల్లెల్ని తీసుకుని చిన్న కోడలు మళ్ళీ కలకత్తా వెళ్ళిపోయింది. విమల్ బాబు సింగపూర్ ప్రయాణమైనాడు. ఆయన బయలుదేరే ముందు సవిత ఎదుటికొచ్చి నమస్కరించింది. అపరాధిలాగా తల వంచుకుని అన్నది. నన్ను అపార్థం చేసుకోకండి దయామయ్య, ప్రతిసారి ఆశ్రయభ్రష్టురాల్ని కావడమే నా నుదుట రాసిపెట్టాడు విధాత అంది. మాట్లాడలేదు విమల్ బాబు. బృందావనంలో ధూళి రేపుకుంటూ ఆయన కారు క్రమశః సవిత దృష్టిపథం నుండి అదృశ్యమైపోయింది. పాలిపోయి ఉన్న సవిత ముఖాన్ని చూసి కంపిత స్వరంతో రాగాలు పిలిచాడు. అమ్మా అమ్మా కొత్తమ్మ అన్నాడు. రాజు పిలుపు విన్నది. పొంగి పొరలుతున్న దుఃఖాన్ని అణుచుకోలేక నేల మీద పడి బోర్ను ఏడుస్తోంది. నాయనా రాజు, ఏనాడైతే నా రేణుకే నన్ను క్షమించలేదో ఈ లోకంలో మరెవరూ నన్ను క్షమించరని ఆనాడే రూఢి చేసుకున్నా నాయనా అంటూ విలపించింది. ఎన్నో నెలలు గడిచిపోయాయి. సముద్రపు అవతలి తీరం నుంచి సవిత పేర ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా రాశాడు విమల్ బాబు. నీ పరిచయ భాగ్యం నా జీవితంలో అమూల్యమైనది. నా జీవితకాలంలో ఎన్నటికీ నేను కుటుంబాన్ని ఏర్పరచుకోలేకపోయాను. ఇంత ధనార్జన మాత్రమే చేయగలిగాను. ఇప్పుడు నా ప్రౌఢ వయస్సు కూడా దాటిపోయింది. జీవితపు ఆఖరి పాదంలో స్వకుటుంబ సుఖాన్ని నీ ద్వారా పొందగలిగా. ఇదే నా తృప్తి. ఇందుకు నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞుణ్ణి. సవిత, నీ పట్ల నా మనసులో ఎంతో సానుభూతి, శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయి. నాది ఒకటే నమ్మకం, ఈ నా జీవిత నౌక సముద్ర తీరానికి ఎంత దూరానైనా ఉండని, దీని లంగరు మట్టుకు నీ చేతిలో ఉంది. ఏ క్షణమైనా నా అవసరం కలిగితే వెంటనే టెలిగ్రామ్ పంపించు. ఈ లోకంలో ఏ మూలని నేను జీవించి ఉన్నా నేను తప్పకుండా కలుసుకుంటాను. ఇది నవల పూర్తయింది. సవిత నవల. ఒక స్త్రీ తనకు తెలుసో తెలియకో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం అంటే కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవడం వేరే వ్యక్తితో, అది మొత్తం అందరి జీవితాలు నాశనం చేసింది. ఆ ప్రభావం అందరి మీద పడింది. ముఖ్యంగా వృద్ధుడైన భర్త, అనాథలాగా చనిపోయిన కూతురు. ఇప్పుడు ఎంత విలపించినా కూడా ఏం ప్రయోజనం? ఆవిడ వ్యక్తిత్వం చాలా గొప్పది, కానీ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అన్నీ తలకిందులు చేసింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఇంత చక్కటి భాషతో మనకు అనువాదం చేసిన చక్రపాణి గారికి మనం ఎంతైనా కృతజ్ఞులమై ఉండాలి తెలుగు వాళ్ళం. ధన్యవాదాలు.